బంగారం లాంటి భవిష్యత్తు కళ్ళ ముందు కనిపిస్తుండగా చాలా చిన్న వయసులోనే కొందరు సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. అలాంటి వాళ్ళు మరణం చూసినప్పుడు చాలా కాలం పాటు అభిమానులు ఆ విషాదంలో నుంచి బయటికి కూడా రాలేరు. తెలుగు బుల్లితెరపై అలాంటి మరణం అచ్యుత్ది. ఈయన గురించి ఈ తరానికి పరిచయం లేదేమో, కానీ గత తరం వాళ్లకు అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు తెలుగు బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా ఒక వెలుగు వెలిగిన నటుడు ఆయన. చాలా తక్కువ సమయంలోనే ఎంతో పేరు తెచ్చుకున్న ఈ నటుడు కేవలం 42 ఏళ్ల వయసులోనే చనిపోయాడు. అచ్యుత్ చనిపోయి 23 ఏళ్లు కానొస్తుంది కూడా ఇప్పటికీ ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు ఆ రోజులకి వెళ్ళిపోతారు అభిమానులు. అంతగా తనకంటూ గుర్తింపు సంపాదించుకొని బుల్లితెరపై ముద్ర వేసి వెళ్ళిపోయాడు. 1990లో దూరదర్శన్తో పాటు ఈటీవీలో వచ్చే సీరియల్స్తో చాలా ఫేమస్ అయ్యాడు అచ్యుత్. అంతేకాదు సినిమాల్లో కూడా మంచి పాత్రలు చేశాడు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి టాప్ హీరోలతో నటించాడు. తను సినిమాల్లోకి రావడం ఆదర్శం చిరంజీవి అని చెప్పిన అచ్యుత్ ఆయనతో కలిసి హిట్లర్లో నటించే అవకాశం వచ్చినప్పుడు గాల్లో తేలిపోయాడు. ఆ తర్వాత చిరంజీవి నటించిన బావగారు బాగున్నారా, డాడీ సినిమాల్లో కీలకమైన పాత్రలో నటించాడు. పవన్ నటించిన గోకులంలో సీత, తొలి ప్రేమ, తమ్ముడు సినిమాల్లో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు అచ్యుత్. నరసింహనాయుడులో బాలయ్య అన్నయ్యగా నటించాడు ఈయన. ఇతన్ని చూస్తుంటే నిజంగానే సొంత అన్నయ్యలా చూసినట్టు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు చెప్పాడని అచ్యుత్ అప్పట్లో చెప్పారు. అలాంటి అద్భుతమైన నటుడు కేవలం 42 ఏళ్లకు మరణించడం, అది కూడా కెరియర్ మంచి ఫిక్స్ లో ఉన్నప్పుడు మరణించడం అందరినీ అలవేసింది. 2002 డిసెంబర్లో 26న అచ్యుత్ చనిపోయాడు. అయితే అచ్యుత్ చనిపోవడానికి కారణం వ్యాపారంలో నష్టాల పాలు కావడం, దాంతో వచ్చిన మానసిక ఒత్తిడి అంటారు. అతడి స్నేహితులు సినిమాల్లో సంపాదించినంత వ్యాపారంలో పెట్టడం, నమ్ముకున్న స్నేహితులే దాన్ని నట్టింట్లా ముంచడంతో ఆయన కోలుకోలేకపోయాడు. సన్నిహితులు అప్పులు పాలైపోవడంతో మానసిక ఒత్తిడి పెరిగి గుండెపోటుతో మరణించినట్టు అప్పట్లో ఆయనతో ఉన్న కొందరు టీవీ నటులు చెప్పిన మాట. అప్పటికే దాదాపు 40 లక్షల వరకు ఈయన అప్పు చేశాడు. బిజినెస్ కు దూరంగా ఉండి కేవలం కెరియర్ పై ఫోకస్ చేస్తుంటే ఈ రోజు కూడా అచ్యుత్ బతికేవాడని అతడితో ఉన్న అశోక్ కుమార్ లాంటి నటులు చెప్తున్నారు. ఇక్కడ విషాదం ఏంటంటే ఆయన తండ్రి కూడా దాదాపు ఇదే వయసుకు చనిపోవడం. అచ్యుత్ పూర్తి పేరు కూనపరెడ్డి అచ్యుత్ వరప్రసాద్. ఈయన సొంతూరు ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం. ఇతని భార్య పేరు రమాదేవి. ఇతనికి 2 కూతుర్లు. వాళ్ళ పేర్లు సాయి సుజాత, సాయి శివాని. ప్రస్తుతం అచ్యుత్ కుటుంబం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారంట. చాలా కాలం వీళ్ళెక్కడున్నారనేది కూడా ఎవరికి తెలీదు. ఇటీవలిలో అచ్యుత్ నటించిన అంతరంగాలు, అనుబంధం, అన్వేషిత ధారాహికలు సంచలన విజయాలకు నిలిచాయి. చిరంజీవితో డాడీ, బావగారు బాగున్నారా, హిట్లర్, పవన్ కళ్యాణ్తో తొలి ప్రేమ, తమ్ముడు, గోకులంలో సీత, ముంగున్న విజయవంతమైన చిత్రాల్లో నటించారు. తాజ్ మహల్, లాహిరి లాహిరి లాహిరిలో ఎందరు లేని మనిషి, కౌరవుడు, జీవవేదనం, స్వాతి కిరణం, ప్రేమంత మధురం ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేశాయి. ఇక వీటిలో అచ్యుత్ తిరుగులేని నటుడుగా వెలిగారు. ఇంద్రధనస్సు తొలి దూరదర్శన్ సీరియల్లో కాగా, వెన్నెల పాట, హిమబిందు, ప్రేమ అంటూ, మిస్టర్ బ్రహ్మానందం, ఇదెక్కడైనా ఉందా, స్వయంవరం సీరియల్లో నటించారు. మా టీవీలో మొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు ముఖ్య పాత్రలో మట్టి మనిషి సీరియల్ నిర్మించారు. కదంబరి, కిరణ్, ప్రదీప్లతో కలిసి ఈ సీరియల్ నిర్మించారు. హీరో కృష్ణను బుల్లితెరకు పరిచయం చేస్తూ నమాన రామదాస్ నాయకుడు నిర్మించిన అన్నయ్య సీరియల్లో నిర్మాత, అధ్యక్షుడిగా వ్యవహరించారు. కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజుల నుంచి నటనపై ఆసక్తి చూపించాడు. 1983లో 2 ఏళ్లు హైదరాబాద్లోని మధు ఫిలిం శిక్షణ సంస్థలో నటుల్లో శిక్షణ పొందాడు. 1986లో ఇంద్రధనస్సు అనే దూరదర్శన్ సీరియల్లో తొలిసారి నటించాడు. తర్వాత వెన్నెల వేట 1887లో, 1988లో హిమబిందు, ప్రేమ అంటే ఇదే సీరియల్లోను, 1989లో మిస్టర్ బ్రహ్మానందం, ఇదెక్కడైనా ఉందా అనే సీరియల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా రంగంలో ప్రవేశించి 1991లో జంధ్వాల దర్శకత్వంలోని ప్రేమ ఎంత మధురం, 1992లో
బీసీ శేఖర్ దర్శకత్వంలోని పట్టుదల సినిమాల్లో నటించాడు. ఇతని కృషికి పూర్తిగా 1990లో జాతీయ స్థాయిలో అతని నటనకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. 1990 సంవత్సరంలో ప్రతిష్టమైన నంది అవార్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందుకున్నాడు. కూనపరెడ్డి 1964 జూలై 1న మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.